లేపొచ్చమ్మా అన్నారు. నువ్వు దగ్గరికి వచ్చి లేపాలిగా అంటే లెక్కలు అన్నాడు. ఏం నిద్రపోయే వాళ్ళు ఏడుండి చేసిన పలుకుతారు. నేను ఏడే ఉందా మా నన్ను నిద్రపోనిట్లేదమ్మా ప్రశాంతంగా నువ్వు. మనుషులు వచ్చినప్పుడు లెగ్గొట్టినప్పుడు ఏనాలుగా లెగ్గొడుతుంటే చేస్తున్నాను అక్కడుండి. నిద్రపోయేవాళ్ళు మెలకుకోండి పలుకుగా నిద్రపోయేవాళ్ళు పలుకుతారు. అది గుర్తుపెట్టి అంటే ఇప్పుడు నేను మెలకోకుండా లేకోలేదా ఇప్పుడు ఖర్చు పుట్టి హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. తెల్లారింది, డే స్టార్ట్ అవుతుంది, కన్ఫ్యూజన్తో స్టార్ట్ అవుతుంది. ఇందాక ఏమైందంటే లెక్కలో వచ్చారు. నన్ను నిద్రపోనట్లే నిద్ర లేపేస్తుంది, ఎమ్మటి నిద్ర లేపేస్తుంది. పొద్దున్న నిన్న కూడా లేపావు కదా. అవును, మరి వాళ్ళు వచ్చాక వాళ్ళు వచ్చి మరి లెక్కలు కూడా లెక్కొట్టమ్మా అన్నారు. ఆవిడ లెక్కలు చుట్టాకు వచ్చారంట. డైరెక్ట్ 6ంటికి నిద్ర లేపేస్తుంది. ఇప్పుడు ఇక వాళ్ళకి లెక్కలు చూసి 5:30 లేచి 5:30 మరి లేచి చేసుకోవాలి. మొహం కట్టుకోకుండా వాళ్ళందరికీ వెళ్ళకూడదు. అరే మీరు చెప్పండి. ఇప్పుడు లేచినమ్మటే డైరెక్ట్ గా బ్రష్ చేసుకుని వాళ్ళ దగ్గర ఎలా కూర్చుంటామా? వాళ్ళు వచ్చి అక్కడ బుక్ పట్టు కూర్చున్నారు కదా, లెక్కలు చూడాలి. నేను డైరెక్ట్ గా బ్రష్ ఏం చేయలేదు, డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర కూర్చున్నా. వెళ్ళి బుక్స్ లెక్కలు చూద్దాం తీయండి అని అట్లా వెళ్ళి. నాకేమో బ్రష్ చేసుకోతే ఉమ్మ వస్తుంది. ఇప్పుడు అమ్మ దోశలు వేస్తుంది, బట్ నేనే వేయాలి. అందుకని నేను వచ్చా. అమ్మ నేనే వేయాలా? దోశలు వేయటానికి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. వెల్కమ్ నోట్ రెండోసారి చెప్తున్నా, ఎందుకంటే నాకు సాటిస్ఫై అవ్వలేదు ఫస్ట్ టైం చెప్పినప్పుడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. హాయ్ మా. హాయ్. దోశలు ఏంటంటే దోశల రోజు నేనే వేస్తాను అనమాట ఇంట్లో. మా అమ్మకి నా దోశలు అంటే ఇష్టం. ఇంత చిన్నది ఇంత ఎలా తీస్తావా? పెద్ద తీయచ్చు కదా. అట్లకి ఇదే చూడదు వంపు ఎట్టుకున్నాం. ఈ చిన్నగా ఉంది అట్టు చిన్న. అట్లకి ఇదే నానా. మరి అది ఉంది పెద్దది. ఇది పెద్దది ఉందో చూడండి. ఇది వదిలేసింది. అది బాగా నానా, ఇదే బాగుంటుంది. ఇదేనా? అట్ట కాదు, చిన్నగా ఉన్నోళ్ళు ఈ చిన్న చిన్న అంటే ఈ చిన్నగా ఉన్నోళ్ళు చిన్న చిన్నవి వాడాలా? అది పొడుగుతుంది కదా, తీసుకున్నా. బాగుంటుందిరా, నీకు తెలియదు అట్లకి. అక్క రెడీ చెప్పి నువ్వేంటే పో. ఇదిగోండి, మొన్న ఇవన్నీ మొత్తం కన్ఫ్యూజ్గా పెట్టేసిన నేనే. నిన్న మోసిన ఒడ్డు బస్తాలు డాపై నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం. 6 బస్తాల్లో పెట్టాం వాటిని. ఆ పైన మొత్తం నాన్న ఏమన్నాడు ఇంకా అట్లా. నేను ఇంకా వేయలేదు, ఏమంటాడేమో. నీ చేత పెట్టినా కదా. ఈ వీడియో 2 days తర్వాత రికార్డ్ చేస్తున్నాను. సాటర్డే సండే వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే వర్షం పడుతూ ఉంది ఇక్కడ. తుప్పర పడతాం కానీ సమ్ రైన్ వల్ల బయటికి కూడా వెళ్ళలేదు. ఈ వీడియో ఇప్పుడు మండే రికార్డ్ చేస్తున్నాను. దెన్ ఇప్పుడు పర్లేదు, వర్షం లైట్గా రైట్ తీసుకున్నా కానీ ఎండ్ వస్తుంది. అబ్బా కొంచెం బాగుంది ఇప్పుడు చూడటానికి. అమ్మ ఇప్పుడు టమాటా పచ్చడి పడుతుంది, చూపిస్తా. ఇంకో మెంతులేమా అవి మెంతులు రుబ్బుతుంది, నూరుతుంది మెంతులు. అవి టమోటాలు, చిన్నపాయ. ఆ బాక్స్లో ఏందా
చిన్నది పండు. దాని కింద టమాటా ముక్కలు, చింతపండు చింతపండు అది. ఓకే. చింతపండు నానేసి. ఓకే, చింతపండు అది. జస్ట్ అలా 1 కేజీ ఇంట్లోకి తింటాకుంటుంది అని. మరి ఇది నా చేత ఎందుకు దీనికి పెట్టించావు? ఇది ఊడిపోయింది. ఇది యూజ్ చేస్తావు ఇప్పుడు? అవును, మిర్చిలో చాలా సార్లు చెప్పాలి. అది బాగుంటుంది. ఓకే. మొన్న మీసాలు రావట్లేదు అనుకున్నావు కదా, ఇక వస్తున్నాయి కట్ చేసి. అట్లా కదా, మొన్న మీసాలు మరీ తీసేస్తే బాలే, ఇప్పుడు వస్తున్నాయి అట్లీస్ట్. అడుగు ఇక్కడ పెడతా. పెద్ద పుంజు దీన్ని తినేయటల్లా. అది కాదు, చూడు ఎట్లా వస్తుంది అసలు. ఎందుకే దాన్ని తినవే, చూడు ఎలా వస్తుంది అది. దుర్గయ్య చూస్తాడు. మళ్ళీ మా అమ్మని అడిగి వాళ్ళ అమ్మ దగ్గరికి నాకు కూడా పచ్చడి పట్టు మా అంటాడు. గైస్ అయిపోయింది పచ్చడి తయారు చేయడం. ఈ బోర్న్విటా నేను మానేద్దామని మానేశాను, కానీ మా అమ్మ నాకు బలవంతంగా ఇచ్చి తినంటుంది. నేను షుగర్ తినొద్దని చెప్పి అన్నీ మానేసేసాను, షుగర్కి సంబంధించిన ప్రతిదీ. కానీ ఇది నాకు ఇష్టం, క్రీమ్ బన్ ఒకటి. ఇది ఏం డబ్బులు?